చిత్తూరు జిల్లా పొంగనూరులో చిన్నారి అస్వియా అంజుమ్ హత్య ఉదంతంపై కూటమి ప్రభుత్వం హై డ్రామాకు తెరతీసింది. అంజుమ్ కిడ్నాప్, హత్య, ఆపై ఘటనను వారం రోజులుగా పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఒక్కసారిగా హడావిడి చేసింది. వారం రోజులుగా అంజుమ్ హత్య కేసులో చిన్న క్లూ కూడా సాధించలేదు. ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారని తెలియడంతో హడావిడిగా ముగ్గురు మంత్రులు పుంగనూరులో వాలిపోయారు. వస్తూనే నిందితులు దొరికినట్లు ప్రకటించేశారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ తగులబడినట్లు తెలియగానే హుటాహుటిన హెలికాప్టర్లో డీజీపీ అధికారులను పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిన్నారి హత్య ఘటన అంత ప్రాధాన్యత కలిగినదిగా కనిపించలేదు. ప్రతిపక్ష నేత పరామర్శకు వస్తున్నారని 8వ రోజున ఈ ఘటనలో స్పందించాలని ఆయనకు అనిపించింది. బాధితులను ఫోన్లో పరామర్శించి ఈ ఘటనను కూడా తన రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ప్రతిపక్షంపై ఆరోపణలు చేయటమే ఇందుకు నిదర్శనం. నిజానికి చిన్నారి అంజుమ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారిస్తున్నామని చెప్పినప్పటికీ చిన్నారి ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో ఈ నెల 2న బాలిక విగత జీవిగా కనిపించింది. ఆమె హత్యకు గురైనట్లు పోలీసులు ధృవీకరించారు. అయితే హత్యకు గల కారణాలు, నిందితుల గురించి విచారిస్తున్నామని అప్పట్లో వారు చెప్పారు. కానీ రోజులు గడుస్తూ ఉన్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో పాటు నిందితుల ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న పుంగనూరు రానున్నారని తెలియడంతో ముగ్గురు మంత్రులు ఆదివారం హడావిడిగా పుంగనూరులో ప్రత్యక్షమయ్యారు. వచ్చిన వెంటనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించడంతో 8 రోజులుగా కనిపించని నిందితులు మాజీ సీఎం వస్తున్నారనేసరికి దొరికిపోయారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక కిడ్నాప్ కు గురైన 7 ఏళ్ల చిన్నారి ఆచూకీని కనిపెట్టలేని ప్రభుత్వం 8 రోజుల తర్వాత నిందితులను పట్టుకున్నట్లు హోంమంత్రి ప్రకటించడంపై స్థానికులు మండిపడుతున్నారు. బాలిక ఆచూకీ కోసం 12 బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించిన హోంమంత్రి అనిత అస్వియను ప్రాణాలతో తల్లిదండ్రులకు ఎందుకు అప్పగించలేకపోయారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చిన్నారి కిడ్నాప్ అయిన రోజు నుంచి ప్రభుత్వము, పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమె ఆచూకీ కనుగొనలేకపోయారు. పైగా హత్యకు ముందు పట్టణ పరిధిలోనే చిన్నారిని దాచి ఉంచారనే ప్రచారం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. చిన్నారి అస్వియా అంజుమ్ కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందబోలు చెప్పారు. బాలిక తండ్రి అజ్మతుల్లా ఒక మహిళకు 3.5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చినట్లు, ఆ అప్పు కోసం ఆ మహిళను వేధించడం, కోర్టుకి ఈడుస్తానంటూ బెదిరించడంతో ఆ మహిళ విసుగు చెంది ఈ ఘాతుకానికి పాల్పడిందన్నారు. ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs, 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుసు. పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము, అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి, ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. చిన్నారి ఆచూకీ కనిపెట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముగ్గురు మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి, ఫరూక్ పుంగనూరుకు చేరుకొని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా మాట్లాడించుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం బాగా పనిచేసి ఉంటే చిన్నారి ఎందుకు హత్యకు గురైందన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. వైఎస్ జగన్ పుంగనూరుకు వస్తే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే సీఎం, మంత్రులు హడావిడి చేస్తూ వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.